ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా, ప్రజలారా, ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడం. ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు. ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి. ఎవరైతే ఈ మెడికల్ కాలేజెస్ గురించి చెత్తవాగుడు వాగుతున్నారో, అసలు మీకు ప్రజారోగ్య వ్యవస్థ గురించి, హాస్పిటల్ సిస్టమ్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హాస్పిటల్స్, అసలు టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్ అంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే ఏంటి, ఆ ఫంక్షనాలిటీ ఏంటి, అసలు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసుగా? కనీసం ఇవన్నీ తెలియకపోయినా ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించుకున్నారా, అక్కడ ఐసీయూలో పడుకున్నారా? ఎందుకు మాట్లాడుతున్నారు? పిచ్చి కోత ఎందుకు వస్తున్నారు? ప్రజలకు ఏదో నష్టం జరిగిపోతుందని, లేకపోతే విద్యార్థులకు ఏదో నష్టం జరిగిపోతుందని మీకు బుద్ధి ఉంటే, కనీసం బాధ్యత ఉంటే నేను చెప్పేది మొత్తం వినండి, అప్పుడు మీకు అర్థం. గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఇప్పుడున్న సిస్టమ్ లోనే ఉంచి బాగు చేయటం చాలా కష్టం. ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గా మార్చినంత మాత్రాన అక్కడ ఖర్చు పెరుగుద్ది, బిల్డింగ్లు పెరుగుతాయి, కొంతమంది డాక్టర్లు పెరుగుతారు, కానీ క్వాలిటీ పెరుగుతుంది దాంట్లో అసలు గ్యారంటీ లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తే మీకు వచ్చిన రోగం ఏంటి? ఆస్ట్రేలియా రాసి చేస్తున్నారా? లేదు కదా. అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉండేలాగా, సో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్ గా పనిచేసేలాగా ప్రయత్నిస్తారు. ఈ పీపీపీ మోడల్స్ మీరు అడగొచ్చు, సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఫీజులు ఎక్కువగా ఉంటాయి కదా అని. మంచి పాయింట్. కానీ అసలు మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఫీజులు ఎంత ఉన్నాయో మీకు తెలుసా? ఎంత ఉన్నాయి అనుకుంటున్నారు? మీరు నమ్ముతారా? 14,000 సంవత్సరానికి, 50% ఆఫ్ సీట్స్ కి. సో ఇది 2015 లో అట్లా చంద్రబాబు గారు ఒక 50% సీట్లకి 10,000 ఫీజు, ఇంకొక 35% సీట్లకి 10 లక్షల ఫీజు, ఇంకొక 15% మీ ఇష్టం, మీ డిమాండ్ బట్టి అమ్ముకోమన్నాడు. అది 5% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్. అది ఇప్పటికే ఒక 14 లక్షలకు అటు ఇటుగా ఉంది. సో మీకు అర్థమవుతుందా? మన రాష్ట్రంలో 15,000 రూపాయల లోపకి ఒక ఫీజుకి 50% ఆఫ్ ఎంబీబీఎస్ సీట్లు అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో సీట్ అంటే ఎక్కడైనా దేశం అంతా కూడా ఒక 7 నుంచి 8 లక్షలు ఉంది యావరేజ్. మన రాష్ట్రంలో ఎంతండి? 15,000 లోపు. అసలైన సామాజిక న్యాయం జరుగుతోంది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో రిజర్వేషన్స్ ఉండటం వల్ల, ఆ సీట్లు రేట్లు కూడా చాలా తక్కువ ఉండటం వల్ల, 15,000 అంత తక్కువ ఉండటం వల్ల నిజంగా అవసరమైన వాళ్ళు, నిజంగా వెనకబడిన వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ చదవగలుగుతున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా మన రాష్ట్రంలో. అదే వేరే రాష్ట్రాల్లో అయితే ఆ రిజర్వేషన్ ఉన్నా కూడా అందులో డబ్బులు ఉన్న వాళ్ళే జరిగే పరిస్థితి. ఎందుకంటే ఫీజులు 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు కాబట్టి. సో అంత గొప్ప విషయం చేసినప్పుడు మీరు ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారా? అది లేదు. ఈ రోజు ఏదో మోసం చేసేస్తున్నాడు. రండి, ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ క్యాజువాలిటీకి వెళ్దామో చెప్పండి, వెళ్దాం. చూస్తూనే ఉంటాం. ఆయన ఉన్నప్పుడు, ఈయనున్నప్పుడు ఎవరు వచ్చినా మార్చలేదు దాన్ని, ఆ సిస్టమ్స్ ని. అప్పుడు మీరే చెప్తారు సమాధానం ఏది ఉండాలి అనేది. అంతేగాని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిగట్టుకుని పద్దబద్దాక బద్నాం చేసుకుంటే కరెక్ట్